దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్లారా, ఈరోజు సాటర్డే 4th అక్టోబర్ 2025 మీ అందరికీ యేసు ప్రభువారి పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయము 11వ వచనము. ద బుక్ ఆఫ్ ప్రాఫెట్ జెర్మియా చాప్టర్ 20 and verse 11. అయితే పరాక్రము గల సూర్యుని వలె యెహోవా నాకు తోడై ఉన్నాడు. నన్ను హింసించువారు నన్ను గెలువక తొట్టిల్లుదురు. వారు యుక్తిగా జరుపుకొనరు గనుక బహుగా సిగ్గుపడుదురు. వారెన్నడను మరువబడని నిత్య అవమానమును పొందెదరు. ప్రియ దేవుని బిడ్లారా, ఎవరు మీకు తోడై ఉన్నారు తెలుసా? పరాక్రమ కలిగిన సూర్యుడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. పరాక్రముల సూర్యుని వలె యెహోవా నాకు తోడై ఉన్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. నీకు విరోధముగా చేసిన కుట్ర వర్ధిల్లదు. వర్ధిల్లినట్టు కనపడుతుంది, నీ మీదకి వచ్చినట్టు కనపడుతుంది, కానీ అది తప్పనిసరిగా ఓడిపోతుందని ఈ వాక్యంలో మనము చూస్తున్నాము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. నన్ను హింసించు వారు నన్ను గెలవక తొట్టిల్లదురు. నిన్ను గెలవలేరు. యూ కెన్ నాట్ బి డిఫీటెడ్. అనారోగ్యం నిన్ను డిఫీట్ చేయలేదు. అప్పు బాధ నిన్ను డిఫీట్ చేయలేదు. మనుషులు ఎవరు నీకు విరోధంగా ఉన్నవారు నిన్ను డిఫీట్ చేయలేరు, నిన్ను ఓడించలేరు. వారు తొట్టిల్లుతారు, వారు పడిపోతారు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈరోజు మన విశ్వాసం అంతయు ఏమై ఉండాలంటే, పరాక్రమ కలిగిన సూర్యుడు నాకు తోడై ఉన్నాడు. లెట్ మీ రీడ్ దిస్ in English. But the Lord is with me as a mighty fearsome one, as a mighty terrible one. The Lord is with me as a mighty fearsome one. Therefore my persecutors shall stumble and they shall not prevail. They shall be greatly ashamed, for they shall not prosper. Their everlasting confusion shall never be forgotten. Your enemies, your persecutors shall stumble. Why? Because the mighty and terrible God is with you. పరాక్రమ కలిగిన సూర్యుడు వలె యెహోవా నీకు తోడై ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. हिंदी में पढ़ेंगे इर्मिया का पुस्तक, उसमें 20 अध्याय और उस पर हम 11 वचन पढ़ रहे हैं. परंतु यहोवा मेरे साथ है, वह भयंकर वीर के समान है. इस कारण मेरे सताने वाले प्रबल ना होंगे. वे टोकरा खाकर गिरेंगे. वे दृष्टि से कम नहीं करते, इसलिए उन्हें बहुत लज्जित होना पड़ेगा. उनका अपमान सदैव बन रहेगा और कभी भूल ना जाए. प्रभु को बहुत धन्यवाद अदा करते हैं. आपके साथ कौन है करके यहाँ लिखा हुआ है. परंतु यहोवा मेरे साथ है, वह भयंकर और वीर के समान है. परमेश्वर आपके साथ है और कैसे हैं? वीर के समान है. तो आपके सताने वाले हार जाएंगे. ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించాలి. నీకు విరోధంగా ఉన్నవారు, నిన్ను బాధపడుతున్నవారు, వారు ఏమవుతారని ఇక్కడ రాయబడింది. వారు తొట్టిల్లెదరు. దే విల్ స్టంబుల్. దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఈరోజు ఏదైనా సరే, ఫైనాన్షియల్ ప్రాబ్లం అయినా అది తొట్టిల్లుతుంది. నిన్ను హింసించు ప్రతి స్థితి ఓడిపోతుంది. లెమ్ము తేజరిల్లుము, నీపై ఈ వెలుగు వచ్చినది. ఏంటంటే ఆ వెలుగు పరాక్రమ కలగా సూర్యుడు వలె యెహోవా నీకు తోడై ఉన్నాడు. దిస్ ఈస్ ద లైట్ దట్ ఈస్ షైనింగ్ అపాన్ యూ. నిన్ను హింసించే ప్రతి స్థితి, మేబీ ఒక బ్లడ్ ప్రెషర్, మేబీ ఒక డయాబెటీస్, మేబీ థైరాయిడ్ కండిషన్, మేబీ ఫ్రస్ట్రేషన్, మేబీ డిప్రెషన్. ప్రియ దేవుని బిడ్డలారా,
అది తొట్టిల్లక మానదు. ఎందుకు తెలుసా? పరాక్రమ కలిగిన సూర్యుడు వలె నీ దేవుడు నీకు తోడై ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ, మీ బలమైన వాక్కు ద్వారా మా అందరితో మాట్లాడి ఈరోజు మమ్మల్ని ధైర్యపరిచినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. మమ్మల్ని హింసిస్తున్న ప్రతి తలంపు, ప్రతి ఆలోచన, ప్రతి స్థితి తొట్టిల్లినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నానయ్యా. దేవా, మాకిచ్చిన గెలుపుకి స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. అనారోగ్యని వారందరూ కూడా స్వస్థత పొందుకున్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న వారు మంచి జాబ్స్తో నాయన తృప్తిపరచబడినందుకు స్తోత్రం నాయన. జాబ్స్ లేని పరిస్థితి, జాబ్స్ లేకనైనా హింసకు గురైన ప్రతి పరిస్థితి నుంచి నీ బిడలు గెలిచినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, ఇక సమయంలో రక్షకుడా, మీ సహాయం కొరకు మీకే స్తోత్రంలో నాయన. దేవా తండ్రి, బిజినెస్ చేసిన వాడిని దీవించండి, చదువుకుంటున్న వాడిని దీవించండి అయ్యా. దేవా, వారికి చదువుకి, బిజినెస్కి విరోధంగా ఏ హింస అయితే, ఏ ఆలోచన అయితే వస్తుందో అది తొట్టిల్లినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. దేవా, ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారిని దీవించి మీ దయా కిటం ధరింపచేసి, మీ దయలో మనుషుల దయలో వర్ధలింపు చేసి మీరు కాపాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. దేవా, తన పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించమని వారి పరిచయం అంతట్లో మీ సహాయంకి స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. దేవ, భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థనంతయు అడిగి వేడుకొని మేము పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును. మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయము. మా ఇంట్లో అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధం క్షమించము. మమ్మల్ని శోధుల దగ్గర కీర్తిని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అనూన్య సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.